లో ఉన్న లొసుగులన్నీ చూపించి ట్రయల్ కి రాకుండా ఎట్లా అడ్డుకోవాలో శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అది ఫాల్స్ కేసు అయితే ఎందుకు అంత హైరాణ ఎందుకు పడాలి? కాదు, ఇప్పుడు నా 16 నెలల జైలు కథని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అంటే ఇన్స్పిరేషన్ అసలు దాని నుంచి ఏం జ్ఞానం పొందాలి? తీసుకోవాలండి. నాకు అసలు అది అర్థం కాలేదు. దాని నుంచి ఏం జ్ఞానం పొందాలి? ఆ కొత్త స్టైల్ ఆఫ్ మెసేజింగ్ ఏంటి? అందరూ అక్రమ సంపాదన మొదలు పెట్టండి, జైల్లో పడ్డా పర్వాలేదు, మళ్ళీ రిలీజ్ అవుతాము, అంతే కదా, మన అక్రమ సంపాదన మన దగ్గరే ఉంటుంది అనే ఒక మెసేజ్ ని జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఇస్తున్నాడు. అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు, జైలుకి వెళ్ళండి జైలుకి వెళ్ళండి అని. జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళటం అనేది ఒక సిగ్గుమాలిన చర్య అనేది ఒక విషయం మర్చిపోయి హీఈస్ ఎంకరేజింగ్ పీపుల్ టు కమిట్ క్రైమ్స్. ఇది ఇక్కడ పొలిటికల్ విషయం ఏమీ లేదండి. అతను మొత్తం ఏంటి అంటే సమాజంలో వీళ్ళందరినీ నేరస్తుల్ని, అంటే ఆర్థిక నేరస్తుల్ని కానీ సామాజిక నేరస్తుల్ని కానీ వీళ్ళని పెంచటం అనేది అతని టార్గెట్ లాగా కనపడుతూ ఉన్నది. మనం ఎంత భయంకరమైన ఆ మేనరిజమ్స్ అవన్నీ చూసినా, అతను చెప్పిన పోలికలు, నీళ్లు బాటిల్లో ఉంటే అసలు అదేంటి, క్యారెక్టర్ ని కింద పోస్తే తీసుకోలేము. నీకు జరిగిందేంటి, నువ్వు చేసిందేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? ఇవన్నీ ఒకసారి అతను చెప్పిన విషయాలన్నీ తలుచుకుంటే అండి, సమాజంలో ఎంత విషాన్ని, విద్వేషాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎంత స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది. వీడియో విడుదల చేసిన తర్వాత జనం ఈ మాటల్ని ఎలా కంక్లూడ్ చేస్తారు, లేదా ఎలా దాన్ని సమప్ గా డ్రా చేస్తారు అనేది అర్థం కావట్లేదా? ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఒక్కొక్క లైన్ ని ఇలా అని, అది ప్రజలకు అర్థం అవుతుంది కదా? ప్రజలకు అర్థం అవుతున్నది కాబట్టి అయినా కూడా ఏంటి వైఖరి? ఎందుకు అంటే అతను హీ వాంట్ టు క్రియేట్ హిజ్ ఓన్ స్పేస్ అండి. పాలిటిక్స్ లో తన క్రైమ్ ముద్ర కంటిన్యూ చెయ్యాలి అనేది అతని నిర్ణయం లాగా కనపడుతూ ఉన్నది. ఈ నేరపూరిత మనస్తత్వాన్ని కంటిన్యూ చేయాలి, ఇదే నాకు శ్రీరామ రక్ష అన్న ఒక ఉద్దేశంలో అతను వచ్చినట్టుగా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. లేకపోతే ఆయన వాస్తవంగా అయితే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన ఏ వ్యక్తి అయినా సరే మారతాడండి. ఆ భాష మార్చుకుంటాడు, తన ప్రవర్తనని మార్చుకుంటాడు, తన ఆలోచనని మార్చుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్నే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. దాన్ని ఒక హీరోయిజం లాగా చూసుకుంటున్నాడు ఆయన. టీడీపీ జనసేన వర్షన్ వినే ముందు చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.